వార్తల వివరాలు చూస్తే క్రైస్తవుల భద్రతా గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగనివ్వబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి మతాన్ని గౌరవిస్తామని కూటమి ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుందన్నారు. క్రైస్తవుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. పేదరికం లేని సమాజంలోని నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, అందరి ఆదాయం, ఆరోగ్యం, ఆనందం కోసం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. నగరంలోని A+ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని కేక్ కట్ చేశారు. క్యాండిల్ వెలిగించి ప్రార్థనలో పాల్గొన్నారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ క్రిస్మస్. యేసుక్రీస్తు జన్మించిన రోజు మనందరికీ పండుగ రోజు. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువల్ని అందించిన యేసు ప్రభు సందేశం ఎప్పటికీ మార్గనిర్దేశం అని పేర్కొన్నారు. క్రీస్తు బోధనలు, ఆయన చూపిన బాట మనందరికీ చిరస్థాయిగా రక్షణగా ఉంటుందని తెలిపారు. పశువుల పాకలో పుట్టి గొర్రెల కాపరిగా పెరిగిన ప్రజారక్షకుడు యేసు. నమ్మిన సిద్ధాంతం కోసం బలిదానానికి కూడా సిద్ధపడిన జీసస్ గొప్పతనం నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తిని పొందాలి అని అన్నారు. శాంతి మార్గాన్ని అనుసరించి ప్రేమతత్వాన్ని పెంచాలని బైబిల్ చెబుతోందని చంద్రబాబు అన్నారు. క్రమశిక్షణ, సేవ, నాలెడ్జి అందించిన మిషనరీ విద్యాసంస్థలు, సమాజ సేవలో క్రైస్తవ సంస్థలు కీలకంగా ఉంటాయని, క్రైస్తవం అంటే మనకు గుర్తొచ్చేది సేవ. పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులను ప్రభుత్వాలు పెట్టలేని రోజుల్లోనే క్రిస్టియన్ సంస్థలు వాటిని ఏర్పాటు చేశాయని అన్నారు. ఏపీలో దశాబ్దాలుగా విద్యారంగంలో క్రైస్తవ సంస్థలు ఎంతో సేవ చేస్తున్నాయని తెలిపారు. క్రమశిక్షణ, సేవ, నాలెడ్జి అందించే కేంద్రాలు, మిషనరీ పాఠశాలలు, గుంటూరు ఏసీ కాలేజీ, ఆంధ్ర లయలో కాలేజీలు ఎంతోమంది స్ఫూర్తిదాతలను తయారు చేశాయని తెలిపారు. ఎన్టీఆర్ కూడా ఏసీ కాలేజీలోనే విద్యను అభ్యసించారు. అవి పెద్ద నాయకులను జాతికి అందించాయని ముఖ్యమంత్రి తెలిపారు. క్రైస్తవుల భద్రత, గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగనివ్వబోమని సీఎం స్పష్టం చేశారు. ప్రతి మతాన్ని గౌరవిస్తామని, కూటమి ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుందన్నారు. క్రైస్తవుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. పేదరికం లేని సమాజం, నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, అందరి ఆదాయం, ఆరోగ్యం, ఆనందం కోసం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు. నేను 4వసారి సీఎం అయ్యాను. లోతులకు వెళ్లిన కొద్దీ లోపాలు కనపడుతున్నాయని, గత ప్రభుత్వం చేసిన విధ్వంసం తన జీవితంలో చూడలేదని, అయినా మనోసంకల్పంతో ముందుకెళ్తున్నానని, దానికి మీరు సహకరిస్తున్నారని స్పష్టం చేశారు. గత 18 నెలల్లో ఇటుక పేర్చుకుంటూ నిలదొక్కున్నాం. గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మీ అందరికీ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడు క్రైస్తవుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నాం. కూటమి ప్రభుత్వం మీ భద్రతకు, గౌరవానికి భంగం కలగనివ్వం. ప్రతి మతాన్ని గౌరవిస్తాం, ప్రతి పేదవాడిని ఆదరిస్తాం. అందరి కోసం పనిచేసే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ఆలోచించేది ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలని. ఎక్కడ పేదరికం ఉంటే ఆ పేదవాళ్ళ కోసం ఏమేం చేయాలనో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఇంకొక పక్కన అందరి ఆదాయం, ఆరోగ్యం, ఆనందం, దీనికోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈరోజు మీరు చూసుంటారు, ఒకప్పుడు ఎన్నో ఇబ్బందుల నుంచి ఈరోజు ఒక్కొక్క ఇబ్బందిని అధిగమించి మనం ముందుకు పోతున్నాం. ఈ క్రిస్మస్ వేడుకల్లో నేను హామీ ఇస్తున్నా, 1.5 yearలో ఒక గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించి, అభివృద్ధి దిశగా పట్టాలు తప్పిన రైల్ని ట్రాక్ మీదకి తీసుకొచ్చాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ముందుకు తీసుకెళ్తాం. నేను మళ్ళీ కోరుతున్నా, ప్రతి ఒక్క క్రిస్టియనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ గౌరవించుకున్నట్టుగా క్రిస్మస్ను చేసుకునే విధంగా మేము మీకు అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎన్నికల్లో ఓడిపోయినా కొందరు పార్టీ కోసం బలంగా నిలబడ్డారని, ఓడిపోయినా నిలబడినందుకే మీ అందరికీ పదవులు వచ్చాయని పవన్ జనసేన ప్రజాప్రతినిధులకు తెలియజేశారు. పదవులు అలంకరించిన ప్రజాప్రతినిధులు ఆ పదవి చిన్నదా పెద్దదా అని ఆలోచించి విధానాన్ని విడనాడి ప్రజాస్వామ్య పాలనలో నిజాయితీ, చిత్తశుద్ధి, పారదర్శకత, ప్రజలకు సేవ చేయాలని దిశానిర్దేశం చేశారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ తరపున నామినేటెడ్ పదవులు పొందిన వారితో పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులు పొందిన నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులు పొందిన 3400 మందికి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని గుర్తించి గౌరవించామని, ఎన్నికల్లో ఓడిపోయినా కొందరు పార్టీ కోసం బలంగా నిలబడ్డారని గుర్తు చేశారు.
మరో 60 మంది జనసేన నేతలకు పదవులు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అనేక సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. రెల్లి సామాజిక వర్గానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల వారికి అవకాశాలు ఇచ్చామన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారని, ఆయన నిజమైన రాజకీయ నాయకుడని పేర్కొన్నారు. పోలీసులు కొడుతున్నా పార్టీ జెండా వదలని మహిళకు పదవి ఇచ్చామని, సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛందంగా పనిచేసే వారికి అండగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయినా కొందరు పార్టీ కోసం బలంగా నిలబడ్డారు అని, ఓడిపోయినా నిలబడినందుకే మీ అందరికీ పదవులు వచ్చాయని చెప్పారు. మనం ఏం పని చేసినా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలని తెలిపారు. యువతకు సరైన వేదికగా మారాలనే పార్టీ పెట్టాను అని పేర్కొన్నారు. ఐడియాలజీ సరైంది కాకుంటే అనేక ఇబ్బందులు వస్తాయి. అందరూ కలిస్తేనే సమాజం తయారైందని తెలుసుకోవాలని పవన్ సూచించారు. పదవులు అలంకరించిన ప్రజాప్రతినిధులు ఆ పదవి చిన్నదా పెద్దదా అనే ఆలోచన విధానాన్ని విడనాడి ప్రజాస్వామ్య పాలనలో నిజాయితీ, చిత్తశుద్ధి, పారదర్శకత, ప్రజలకు సేవ చేయాలని దిశానిర్దేశం చేశారు. చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లడం అలవర్చుకోవాలన్నారు. త్యాగాలు చేసేవారని అందరూ గుర్తుంచుకోవాలని, అనేక భాషా ప్రయుక్త రాష్ట్రాలకు మూలపురుషుడు పొట్టి శ్రీరాములు, మహనీయుడు అంబేద్కర్కు కూడా కులం ఆపాదించడం సరికాదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మన సిద్ధాంతాలు, విధానాలు నచ్చి రావడానికి పార్టీలు ఉన్నారు. మన ఎమ్మెల్యేలో ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రి పదవులు, 3 విప్ పదవులు దక్కి ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడిన తరుణంలో కూటమి సీట్లు సర్దుబాటులో సీటు వదులుకున్న నాగబాబు గారికి ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చాం. అలాగే పార్టీ కోసం నిత్యం నిప్పుడు నిలబడి చాలామందికి ఆయన మెత్తకదనం, ఆయన మెత్తనదనం ఒక సాఫ్ట్ టార్గెట్గా అయిపోయిన హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ పదవి, విప్ బాధ్యతలు అందించాం. పార్టీ కోసం ముందు వరుసలో నిలిచి బలంగా పనిచేసిన నాయకుల్ని కార్పొరేషన్ చైర్మన్ని నియమించాం. జిల్లా, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం నిలిచారు. అలాగే తమ ఆలోచన, భావజాల విధానాలతో పార్టీ కోసం ఎన్నికల సమయంలో పనిచేసిన వారికి అవకాశం ఇచ్చాం. పార్టీ తీసుకున్న కార్పొరేషన్ చైర్మన్లో పదవులు, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించిన వాటితో పాటు సంక్షేమానికి సంబంధించిన కార్పొరేషన్స్ కూడా తీసుకున్నాం. అలాగే మాల కార్పొరేషన్ కానీ, క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, వడ్డీ కాపు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్లకి మన నాయకులకి అవకాశం ఇచ్చాం. అలాగే ఒక మేజర్గా ఒకటి ఇందాక వస్తూ ఉంటే అనిపించింది, రెల్లి సంక్షేమానికి రెల్లి కార్పొరేషన్ కూడా ఏమైనా తీసుకున్నారా లేదా ఒకసారి, లేదంటే అది చాలా అవసరం. దానికి రెల్లి సామాజిక వర్గానికి మనం నిలబడాల్సిన అవసరం, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని నాయకులందరికీ కూడా దీన్ని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సామాజిక సంక్షేమం కోసం కృషి చేయాలి, కళల్ని ప్రోత్సహించే దిశగా ఉన్న అకాడమీ బాధ్యతలు మన పార్టీ నాయకులకు దక్కాయి. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభ్యున్నతి బాటలో నడిపించేలా మరో అడుగు ముందుకు వేస్తూ నూతన గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రైతులు పంట నిల్వలకు అనుకూలమైన వాతావరణం కల్పించడం ద్వారా వారి ఆదాయం పెంపుకు ప్రోత్సాహం అందిస్తున్నామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రైల్వే స్టేషన్ వద్ద నూతనంగా నిర్మించనున్న ఏపీ మార్క్ఫెడ్ గోదాములకు మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారరాజు కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల పట్ల నిల్వలకు అనుకూలమైన వాతావరణం కల్పించడం ద్వారా వారి ఆదాయం పెంపునకు ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి బాటలో నడిపించేలా మరో అడుగు ముందుకు వేస్తూ నూతన గోదాముల నిర్మాణం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. కానీ దీన్ని అన్యక్రాంతం కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ దీన్ని కాపాడుతూ వచ్చారు. ఇలాంటి ఆస్తులను ఖచ్చితంగా కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి నిధులు కేటాయింపు చేసుకుని ఇలాంటి నిర్మాణాలు చేసుకుంటే డెఫినెట్గా మరిన్ని రైతాంగానికి సదుపాయాల అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇవాళ రైతులు ధాన్యం పండిస్తూ ఉన్నారు. పండిన ధాన్యాన్ని నిలవ పెట్టుకోవడానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఇలాంటిది ఇస్తే వాళ్ళు ధాన్యం ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు కోసిన వెంటనే మిల్లర్స్ కొంతమంది కొంటలేదని చెప్పి ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటి స్టోరేజ్ కెపాసిటీ వాళ్ళకి ఏర్పాటు చేయగలిగితే డెఫినెట్గా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అట్లాగే మార్కెట్ సొసైటీ కూడా ఉంది. మార్కెటింగ్ యార్డ్ని కూడా భవిష్యత్తులో అక్కడ భూమి చాలా ఉంది, దాన్ని కూడా సద్వినియోగం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మరి ఇలాంటి ఈ గోడౌన్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి సహకరించిన చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. స్వయం సహాయక సంఘాలు మహిళలు ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. యూనిట్లు ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో వాటిని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడం అంతకంటే ఎక్కువని, మార్కెటింగ్ పరంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
నగరంలోని ఎంజీ రోడ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇగ్నెట్ సెల్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా సందర్శించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు అందుబాటులో ఉన్న వివిధ వనరులపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రచార సామగ్రిని పరిశీలించారు. వివిధ మహిళా సంఘాలు, పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేసి ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల స్టాల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అన్నారు. పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేయడం ఎంత ముఖ్యమో వాటిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం అంతకంటే ఎక్కువ ప్రధానమని, ఈ విషయంలో అధికారులు చేయూతనందిస్తారని, అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మార్కెటింగ్ పరంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నాంచారరావు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. 1వ తేదీ నుండి గుడివాడ పరిపాలనా సంఘం పరిధిలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ప్రజానీకం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగం మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన క్లాత్ సంచులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలుగుతున్న అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం వల్ల భావితరాలకు పెను నష్టం కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ నిషేధం అనేది ప్రభుత్వ నినాదం అని ఎమ్మెల్యే రాము చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గుడివాడ పరిపాలనా సంఘం ప్రతిష్టాత్మకంగా మెప్మా వారి సహకారంతో తిరిగి వినియోగించేలా క్లాత్ సంచులను తయారు చేసి అందుబాటులోకి తేవడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలు చేతి రుమాలు మాదిరిగానే చేతి సంచిని కూడా వినియోగించాలని సూచించారు. గుడివాడలో ప్లాస్టిక్ అనేది కనపడకుండా చేయాలన్న పురపాలక సంఘ సంకల్పంలో ప్రజలు కూడా భాగస్వాములై తమ వంతు సహకారం అందించి ప్లాస్టిక్ వినియోగాన్ని మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నేటి కాలానికి తగ్గట్టుగా మార్పులు చేస్తే అందులోని మంచిని చూడాల్సింది పోయి పేరు మార్చారని విమర్శిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత విశ్వవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి నిధులను మధ్యవర్తులు, దళారీలు కాజేసే అవకాశం లేకుండా పూర్తి స్థాయి అకౌంటబిలిటీతో పథకంలో మార్పులు చేస్తే మీరు ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నేటి కాలానికి తగ్గట్లుగా మార్పులు చేస్తే అందులోని మంచిని చూడాల్సింది పోయి పేరు మార్చారని విమర్శిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతిపిత ఓ పథకానికి ఆయన పేరు పెట్టి ఆయనను గౌరవించామని ప్రచారం చేసుకుని రాజకీయ లబ్ధి పొందారని విమర్శించారు. గ్రామసీమలే దేశానికి పట్టుకొమ్మలని చెప్పి ఆ గ్రామాలను అభివృద్ధి చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందనేది మహాత్ముడి ఆశయమని అన్నారు. ఆ ఆశయాన్ని నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేర్పులు చేసి వికసిత్ భారత్, గ్యారంటీ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ చట్టం తీసుకువచ్చిందని తెలిపారు. ఇందులో భారత్ పేరే ఉంది. భారత్ ఆత్మ మహాత్ముడు, ఆయన ఆశయాల రూపమే పథకం. బీజేపీని వ్యతిరేకించే క్రమంలో కమ్యూనిస్టులు పూర్తిగా దిగజారారు అని మండిపడ్డారు. వికసిత్ భారత్, గ్యారంటీ రోజ్గార్ అండ్ ఆజాన్విక్ మిషన్లో గ్రామీణులకు ఉపాధి లభించే రోజులు 125కు పెరిగాయి. కానీ తగ్గిపోతాయని కమ్యూనిస్టులు వితండవాదం చేస్తున్నారని తెలిపారు. ఉపాధి నిధులను మధ్యవర్తులు, దళారీలు కాజేసే అవకాశం లేకుండా పూర్తిస్థాయి అకౌంటబిలిటీతో పథకంలో మార్పులు చేస్తే మీరు ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. భారతదేశంలో పేద ప్రజలు, రైతుల వికాసానికి దోహదపడేటువంటి వికసిత భారత్ గ్రామీణ ఉపాధి చట్టాన్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విషయాన్ని స్వాగతించాల్సినటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్టులు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ఈ దేశంలో 100 రోజులను ఉపాధిని 125 రోజులకు మార్చడం, గతంలో ఉన్న నిబంధనలను సరళీకరించడం, రైతులకు ఉపయోగపడేటువంటి ఒక అంశాల్లో ఈరోజు కొత్త చట్టంలో చేర్చడం, గతంలో ఉన్నటువంటి 100 రోజులను 125 రోజులకు పెంచడం, ఇక అనేక రకాలైనటువంటి మార్పులతో తీసుకొచ్చిన చట్టాన్ని స్వాగతించాల్సింది పోయి ఈరోజు పేరు మీద రాజకీయాలు చేయడం, గాంధీ పేరు మీద ఈరోజు ఉద్యమాలు చేయడం సిగ్గుచేటు. పేదల గురించి మాట్లాడేటువంటి కమ్యూనిస్టులు పేదలకు మేలు జరుగుతుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మహాత్మా గాంధీ మీద నేడు పెద్ద ఎత్తున ప్రేమ పుట్టుకొచ్చినటువంటి కమ్యూనిస్టు మీ పార్టీ కార్యాలయాల్లో ఎక్కడైనా గాంధీ మహాత్మా గాంధీ ఫోటో ఉందా? లేదా అక్టోబర్ 2 కానీ, లేదా గాంధీ జయంతి రోజు కానీ, లేదా గాంధీజీ వర్ధంతి రోజు కానీ మీరు ఏ రోజైనా సరే మీరు ఇన్ని దశాబ్దాల కాలంలో ఎక్కడైనా కమ్యూనిస్టులు నిర్వహించారా? ఈరోజు కాంగ్రెస్, కమ్యూనిస్టులు రైతులకు వ్యతిరేకంగా,
పేద ప్రజలకు వ్యతిరేకంగా, పేద కూలీలకు వ్యతిరేకంగా చేసేటువంటి ఉద్యమం ఏదైతుందో ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఈ దేశం ముందుకెళ్తుంది, ప్రపంచం ముందుకెళ్తుంది, పురోగతి ముందుకెళ్తుంది. అనేక చట్టాలను భారత రాజ్యాంగాన్ని 100 సార్లు పైబడి మార్చుకున్నాం మనం. గణిత శాస్త్రం పట్ల విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో సృజనాత్మకతను వెలికితీయాలనే ఉద్దేశంతో మ్యాథ్స్ డేను ఘనంగా నిర్వహించామని వన్ టౌన్ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సునీత తెలిపారు. గణిత శాస్త్రాన్ని విద్యార్థులు ధైర్యంతో సులువైన మార్గాల ద్వారా వేగంగా చేయడానికి మ్యాథ్స్ డే రోజు నిర్వహించే ప్రత్యేక అభ్యాస ప్రక్రియలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. నగరంలోని వన్ టౌన్ చిట్టినగర్ శ్రీ చైతన్య స్కూల్ మ్యాథ్స్ డే ఘనంగా నిర్వహించారు. భారతీయ గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలను ప్రిన్సిపాల్ సునీత ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల చేత తయారు చేసిన వివిధ గణిత అంశాలు, మోడల్స్, వివిధ సూత్రాలు, చార్టులు, గొప్ప శాస్త్రవేత్తల చిత్రపటాలు, పిసి మహల్ నోబిస్, సత్యేంద్రనాథ్ బోస్, ఆర్యభట్ట, వరాహమిహిరుడు, యాక్లిట్, పైథాగరస్ వంటి అనేక గణిత మేధావుల చిత్రపటాలను విద్యార్థుల్లో గణిత శాస్త్రం పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు స్కూల్ మ్యాథ్స్ టీచర్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై గణిత ప్రదర్శనను తిలకించారు. గణిత శాస్త్రంలో ఉండే కోణాలు, రకాలు, లంబకోణం, సరళ కోణం, భ్రమణ కోణం వంటి అంశాలను ప్రాజెక్టు రూపంలో తయారు చేసి ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. గణితంలో ఉండే గమ్మత్తులను విద్యార్థులు స్కిట్, పాటలు, డ్యాన్సుల ద్వారా తెలియచేసి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. గణితంలో వివిధ మోడల్, శంకువు, స్తూపం, చతురస్రం, దీర్ఘ చతురస్రం, త్రిభుజం మొదలైన రూపాలను విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులు వివరించారు. గణిత శాస్త్రాన్ని విద్యార్థులు ధైర్యంతో సులువైన మార్గాల ద్వారా వేగంగా చేయడానికి మ్యాథ్స్ డే రోజు నిర్వహించే ప్రత్యేక అభ్యాస ప్రక్రియలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రిన్సిపాల్ సునీత స్పష్టం చేశారు. మ్యాథ్స్ అంటే విద్యార్థులు ఒక రకమైన భయాందోళనకు గురవుతారని, శ్రీనివాస రామానుజన్ పద్ధతి ద్వారా లెక్కలను సులువుగా వేగంగా ఎలా చేయాలో విద్యార్థులకు వివరించామని చెప్పారు. ప్రైమరీ విద్యార్థుల్లో మ్యాథ్స్ భయాన్ని పోగొట్టేందుకు క్విక్ క్యాట్ వేదిక్ మ్యాథ్స్ సులభమైన సరళిని బోధిస్తున్నట్లు సునీత తెలియజేశారు. గణిత శాస్త్రం పట్ల విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో సృజనాత్మకతను వెలికితీయాలనే ఉద్దేశంతో మ్యాథ్స్ డేను ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. మ్యాథ్స్ ఎగ్జిబిషన్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఏజీఎం మురళీకృష్ణ, ఆర్ఐ రాజేష్లు ప్రత్యేకంగా అభినందించారని వన్ టౌన్ శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ సునీత తెలియజేశారు. మ్యాథ్స్ అనగానే విద్యార్థులలో ఒక రకమైన భయాందోళన కలిగి దాన్ని భయపడిపోయి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటేనే ఒక రకమైన భయానికి గురవుతున్నారు. ఆ భయాన్ని పోగొట్టడానికి రామానుజం గారు క్యాలిక్యులేషన్స్ని కానీ ఫ్రాక్షన్స్ని కానీ తనదైన శైలిలో తక్కువ టైంలో వాటి యొక్క సొల్యూషన్ ఏ విధంగా షార్ట్కట్లో ఇవ్వాలి అనే ఫార్ములాస్ అనే ఆయన క్రియేట్ చేసి మనకు అందించారు. ఆయన చేసిన కృషికి గాను మన ప్రభుత్వం, మన గవర్నమెంట్ ఆయన బర్త్డేనే మ్యాథ్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా మేము ఈ మ్యాథ్స్ డేని చాలా ఘనంగా నిర్వహించుకుంటాం. దానిలో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు నిరుత్సాహపడకుండా వాళ్ళకు కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. విన్నర్స్కి ప్రైజెస్, మెడల్స్, సర్టిఫికేట్స్ కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ యొక్క సృజనాత్మకతను వెలికి తీయడానికే మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. This is my project where I'm doing the multiplying tables. 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18, 2 10 20. Thank you. Today our project is about trigonometry, ma'am. Trigonometry is also useful in real life, like measuring tall structures, navigation, building bridges, mapping, astronomy and designing electronics. And let us consider base as A and perpendicular as B, hypotenuse as C. If we add the square of base and perpendicular, we have the square of hypotenuse, and we have a famous formula is that AC square equal to AB square plus BC square. Thank you. Number part. Here we have some symbols like addition, subtraction, multiplication, division, greater than and less than. Here we have some numbers on some flowers, addition and subtraction, number names, numbers. Thank you, ma'am. ఈ నెల 27వ తేదీన మైసియా లైమ్లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ 2025 సీజన్ 10 వేడుకను విజయవాడ వేదికగా ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఇమ్మడి శివకుమార్ తెలిపారు. సుమారు 15 విభాగాల్లో రాణిస్తున్న మహిళా ప్రతిభావంతులకు ఈ అవార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత కాలంలో మహిళలు పురుషులతో సమానంగా వ్యాపార, రాజకీయ మరియు వృత్తిపరమైన రంగాల్లో రాణిస్తున్నారని ప్రశంసించారు.
విజయవాడ బెన్ సర్కిల్ వద్ద ఉన్న ఆంధ్రా లేక్స్ కన్వెన్షన్లో ఈ నెల 27వ తేదీన వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ 2025 సీజన్ 10 వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఇమ్మడి శివకుమార్ తెలిపారు. ఈ మేరకు వారాహి సిల్క్స్ షోరూంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 9 సీజన్లు విజయవంతంగా హైదరాబాదులో జరగగా 10వ సీజన్ను తొలిసారిగా విజయవాడలో నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర మరియు దుబాయ్ వంటి ప్రాంతాల నుండి వచ్చే మహిళా ప్రతిభావంతులకు ఈ అవార్డులను అందచేయనున్నట్లు వెల్లడించారు. సుమారు 15 విభాగాల్లో రాణిస్తున్న మహిళలను గుర్తించి వారిని సత్కరించనున్నారు. వీరిలో వ్యాపారవేత్తలతో పాటు లెఫ్టినెంట్ కల్నల్ వంటి ఉన్నత పదవుల్లో ఉన్న మహిళలు కూడా ఉండటం విశేషం. ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియ 2 పద్ధతుల్లో జరుగుతుందని ఆయన వివరించారు. నిపుణులతో కూడిన జ్యూరీ ద్వారా కొందరిని ఎంపిక చేయగా మరికొందరిని మొబైల్ ద్వారా నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియ ఆధారంగా ఎంపిక చేయడం జరిగిందని శివకుమార్ స్పష్టం చేశారు. అనంతరం ఆర్యవైశ్య నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు మాట్లాడుతూ వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ 10వ సీజన్ను విజయవాడలో నిర్వహించడం స్థానిక ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 9 వేడుకలు హైదరాబాదులో జరగగా 10వ వేడుకను చారిత్రక నగరమైన విజయవాడలో ఏర్పాటు చేసేందుకు ఆయన చైర్మన్ వ్యవస్థాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత కాలంలో మహిళలు పురుషులతో సమానంగా వ్యాపార, రాజకీయ మరియు వృత్తిపరమైన రంగాల్లో రాణిస్తున్నారని ప్రశంసించారు. ఈ ఏడాది మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి అవార్డులు అందించడం శుభపరిణామమని పేర్కొన్నారు. అవార్డుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని, ఓటింగ్ ద్వారా 10 మందిని, జ్యూరీ నిర్ణయం మేరకు 16 మందిని ఎంపిక చేసినట్లు వివరించారు. అనంతరం వారాహి సిల్క్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాధవ్ మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వారాహి సిల్క్స్ ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. తమ కమ్యూనిటీలో వివిధ రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధిస్తున్న మహిళలు మరియు పురుషులను గుర్తించి గౌరవించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అవార్డుల వేడుకకు విచ్చేసే వారి కోసం ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించారు. కార్యక్రమంలో వారాహి కూపన్ పొందిన మహిళలు 7,500 రూపాయల కొనుగోలుపై 1,500 రూపాయల తగ్గింపు పొందవచ్చని వివరించారు. అలాగే కార్యక్రమంలో భాగంగా స్పాట్ గేమ్స్ నిర్వహించి విజేతలకు స్పాట్ కూపన్లు అందజేస్తామన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమ సంస్థ ప్రత్యేక ఆఫర్లు అందిస్తోందని మాధవ్ తెలిపారు. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా, అలాగే ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ వోచర్ అందించనున్నట్లు వెల్లడించారు. ఇండస్ట్రీలో వాళ్ళు చేసిన సక్సెస్ చూపెట్టడానికి ఒక వేదికగా వాడుకుంటున్నామండి. అండ్ ఇదే కాకుండా ఓటు బేస్డ్ ఆధారంగా కూడా వివిధ ప్రాంతాల నుంచి, ప్రతి స్టేట్ నుంచి మన దగ్గర ఓటు బేస్డ్గా వాళ్ళు పాల్గొన్నారండి పాపులారిటీ చూపెట్టుకోవడానికి. ఆ పాపులారిటీ పొందిన టాప్ 20 మెంబర్స్ కూడా ఇక్కడ మనం రికగ్నైజ్ చేయబోతున్నాము. మన ఈ పర్టికులర్ ప్రోగ్రాము వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ మానేపల్లి టైటిల్ స్పాన్సర్గా, వారాహి పవర్డ్ బైగా, వర్చుసా కలశ మనకి ప్లాటినం స్పాన్సర్గా మనకు ప్రోత్సహిస్తున్నారండి. ఇంకా చాలా స్పాన్సర్స్ మనకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మనం 27వ తారీఖు శనివారం రోజున సాయంత్రం 5 గంటలకి ఆంధ్రా లక్స్ మన బెంచ్ సర్కిల్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నామండి. ఈ ఈవెంట్కి ఎవరైనా రావాలంటే ఫ్రీగా ఇన్విటేషన్ వరకు రావాలంటే ఇన్వైట్ బై ఎంట్రీ ఉంటుందండి. సో ఎవరైతే అలాగే వాళ్ళకి మన కమ్యూనిటీ తరపు నుండి, మన వారాహి నుండి మనం చేయగలిగిన విధంగా స్పాన్సర్ చేస్తున్నామండి. అలాగే ఆ రోజు ఎన్నో బహుమతులు ఇస్తున్నాం వారాహి తరపు నుండి. స్పాట్ గేమ్స్ పెట్టబోతున్నాం, స్పాట్ కూపన్స్ ఇవ్వబోతున్నాం. సో దానిలో సందర్భంగా ఒక ఆఫర్ ఏంటంటే, అక్కడ వచ్చి మన కూపన్ తీసుకున్న మహిళలకి ప్రతి 7,500 కొనుగోలు పైన 1,500 రూపాయలు ఆఫర్ ఇస్తున్నామండి. అలాగే కేవలం వైశాస్కే కాకుండా నార్మల్గా సంక్రాంతి సందర్భంగా మన వారాహిలో సంక్రాంతి ఆఫర్స్ చాలా ఇచ్చామండి. ప్రతి 10,000 కొనుగోలు పైన ఒక గోల్డ్ కాయిన్, అలాగే 5,000 కొనుగోలు పైన ఒక గిఫ్ట్ వోచర్ ఇవ్వబోతున్నామండి. సో దాన్ని వచ్చి అందరూ కొనుక్కోండి, సద్వినియోగం చేసుకోండి. సంక్రాంతి, క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి అందరికీ. మన మనసుల్లో, మన మైండ్లో ఉన్నది కాకుండా ఆచరణ దిశగా వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్య మిత్రులందరినీ కూడా కోరటం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఇమ్మడి శివ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా రాష్ట్ర మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బరాయుడు గారు కానివ్వండి, అట్లాగే ఇతర మహిళలు, ముఖ్యంగా వారు ఉమెన్ ఎంటర్ప్రైన్యూర్స్గా వీళ్ళందరూ కూడా రకరకాలుగా బోటిక్స్ అని రకరకాలుగా వెళ్తున్నారు. ఇక్కడితో పరిమితం కాకుండా నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్ళాలని చెప్పి మా వాళ్ళందరికీ కూడా సూచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శివ గారికి ధన్యవాదాలు.
ఈ అవార్డ్స్ తీసుకోవడం మూలంగా ఈ ప్లాట్ఫామ్ మంచిగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మహిళలకు కూడా ఎవరైతే అవార్డ్స్ తీసుకున్నారో కొంతమంది బిజినెస్ రంగంలో చాలా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ దాంతోపాటుగా వాళ్ళ యొక్క స్కిల్ తెలుస్తుంది పక్క వాళ్ళకి. ఇప్పుడు ఇందులో సౌత్ జోన్ నుంచి వస్తున్నారు, సౌత్ జోన్ నుంచి పార్టిసిపేట్ చేశారు, మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతోపాటు దుబాయ్ అండ్ మహారాష్ట్ర నుంచి కూడా. సో వాళ్ళందరూ కూడా రేపు విన్నర్స్గా ఉన్నారు. విన్నర్స్ లిస్టు ఆ రోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో అందరూ తప్పకుండా పాల్గొనాలని కోరుకుంటున్నాము. మా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనకి కేటగిరీ వైజ్లో తీసుకున్నారు. ఈ ఓటింగ్ కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఎవరైనా ఓట్ చేయాలి అంటే ఒక నెంబర్కి ఒక ఓటు మాత్రమే. నేను నలుగురిని సెలెక్ట్ చేస్తానంటే కుదరదు. ఒక నెంబర్కి ఒక ఓటుతో కనుక తీసుకుంటే అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది ఆ సెల్ నెంబర్ నుంచి. సో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ టు ద ఉమెన్ ఏంటంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. బట్ నిలబడ్డాక కూడా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మరొక గుర్తింపు తీసుకొస్తున్న ఉమ్మడి శివ గారికి, మరి మానేపల్లి వైశ్య లైమ్లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ 10th కేటగిరీ ఇక్కడ పెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరూ కూడా 27th ఈవినింగ్ వచ్చి చక్కగా ఈ ప్రోగ్రామ్ని కవర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత అయిన శ్రీ కనకదుర్గమ్మను స్టార్ బ్యాడ్మింటన్ పివి సింధు దంపతులు దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన సింధుకి అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. నిన్న సాయంత్రం అమ్మవారి హారతుల అనంతరం దర్శనం చేసుకున్నారు. అనంతరం వైదిక కమిటీ సభ్యులు వేద ఆశీర్వచనం నిర్వహించగా ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే సీనా నాయక్ అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. देवी भगवती सा कृष्ण महाय महामाया प्रयच्छति ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.